గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. హైదరాబాద్ మహానగరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చేరుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? విమానంలో అయితే విజయవాడ చేరుకోవడానికి గంట సమయం, విమానాశ్రయానికి ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక గంట సమయం, మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి చేరుకోవడానికి ఇంకో గంట సమయం. ఈ లెక్కను చూస్తే కనీసం 3 నుంచి 3.5 గంటలు పడుతుంది కదా. కానీ దీన్ని 2.5 గంటలకి తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కంప్లీట్ డిపిఆర్ని రెడీ చేసేటువంటి ప్రయత్నాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫోకస్ చేస్తుంది. ఈ 2 నగరాలని కలిపేటువంటి లక్ష్యంతో ఆల్రెడీ విజయవాడ హైదరాబాద్కి సంబంధించి డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ వే అనేటువంటి డిస్కషన్ జరుగుతుంది. 2 గంటల్లో విజయవాడ చేరేలా ప్రణాళిక. అలానే రాజధాని అమరావతికి, నదికి ఆవల ఉన్నటువంటి అమరావతికి, విజయవాడ వరకు వెళ్లకుండా నేరుగా అమరావతిలోకి వెళ్ళాలంటే స్పెషల్ గ్రీన్ఫీల్డ్ హైవే ఉండాలనేటువంటి ప్రతిపాదనని గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం ముందర ఉంచింది. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి 2019-24 మధ్య జరిగినటువంటి అమరావతి విచ్ఛిత్తి కార్యక్రమం, అమరావతి విచ్ఛిన్నమైనటువంటి విధానం నేపథ్యంలో ఈ ప్రాజెక్టులన్నీ వెనక్కిపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ దీనిపైన ఫోకస్ పెట్టబోతోంది. స్పెషల్గా హైదరాబాద్ అమరావతి కనెక్టివిటీని ఈ విధంగా డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్ అమరావతి కనెక్టివిటీ కనుక జరిగితే, అంటే ఇప్పుడు ఉన్న ఎక్స్ప్రెస్ వేకి ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవేకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రహదారి మార్గాలు కాకుండా స్పెషల్ హైవేని డెవలప్ చేయడమే దీని లక్ష్యం. అంటే డైరెక్ట్ కనెక్టివిటీ ఉండేలాగా ఎగ్జిట్లు, సర్వీస్ రోడ్లకు అసలు ఛాన్సే లేదు. ఎగ్జిట్లు చాలా తక్కువగా ఉండేలాగా నేరుగా హైదరాబాద్లో స్టార్ట్ అయితే అమరావతిలో ల్యాండ్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేస్తారు. కంప్లీట్ కొత్త డిపిఆర్తో చేస్తారు. కాబట్టి రూట్ విషయంలో వచ్చేసరికి అమరావతికి ఇక్కడ కనెక్ట్ అయ్యే విధంగా, అంటే విజయవాడ వరకు ఈ కనెక్టివిటీ ఉండే విధంగా ప్రణాళికను కనుక రెడీ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో మ్యాప్ ఈ విధంగా ఉంటుందనేటువంటి సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. ప్రపోజ్డ్ గ్రీన్ఫీల్డ్ హైవే హైదరాబాద్ టు అమరావతి, డైరెక్ట్ అమరావతి విజయవాడ వరకు వెళ్లాల్సినటువంటి అవసరమే లేనటువంటి అమరావతికి సంబంధించినటువంటి హైవే ఇది. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బండ్లగూడ ప్రాంతం నుంచి హయత్ నగరం మీదుగా వెళ్లేలాగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మించాలి. ఇబ్రహీంపట్నం కూడా కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం హయత్ నగర్ ఇబ్రహీంపట్నం కనెక్ట్ అవుతూ చింతపల్లి, దేవరకొండ ఇక్కడ వరకు తెలంగాణ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో నుంచి ఇది డైరెక్ట్ కనెక్టివిటీ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 2 మార్గాలు, ఒకటి విజయవాడకి డైరెక్ట్గా వెళ్ళేటువంటి, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి మార్గం వేరే ఒకటి ఉంది. ఆ మార్గం కనుక నార్కెట్పల్లి మీద నుంచి వెళ్తుంది. ఇంకొకటి మిర్యాలగూడ మీద నుంచి గుంటూరుకు వెళ్ళేటువంటి మార్గం ఉంది. అది ఇక్కడ కనెక్ట్ అవుతుంది. గుంటూరు ప్రాంతంలో ఇక్కడ కన్వర్ట్ అయ్యి నరసరావుపేట వీటి మీదుగా వెళ్తుంది. కానీ వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు డెవలప్ చేయబోయేటువంటి హైవే నేరుగా దేవరకొండ నుంచి ఈ ఫారెస్ట్ ప్రాంతం దాటిన తర్వాత చిలకలూరుపేటలోకి ఎంటర్ అవుతుంది. నరసరావుపేట డైరెక్ట్ అమరావతి, ఓల్డ్ అమరావతి, ఇప్పుడు న్యూ అమరావతి. సో దీనికి కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 230 నుంచి 250 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుందని చెప్పని ఒక అంచనా వేస్తున్నారు. 10,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పని భావిస్తున్నారు. అలానే 10,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచరే కాదు, దీనికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉంటాయి. గ్రీన్ఫీల్డ్ హైవే అంటే అవసరమైన చోట కొంత ఎలివేటెడ్ కారిడార్స్గా కూడా నిర్మిస్తారు. ఎక్కడైనా చిన్న చిన్న పల్లెలు, పట్టణాలు వచ్చేటువంటి ప్లేస్లో. సో పూర్తి స్థాయి డిపిఆర్ని రూపొందించేటువంటి బాధ్యతని నేషనల్ హైవే అథారిటీ టేకప్ చేస్తుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చింది. ఈ సమగ్ర నివేదిక వస్తే పాయింట్ టు పాయింట్ ఏ గ్రామం నుంచి ఏ గ్రామంలోకి వెళ్తుంది అనేటువంటి క్లారిటీ వస్తుంది. డిస్టెన్స్ పైన ఒక స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ఒక అంచనా అనమాట. ఎందుకంటే 230 నుంచి 250 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్ అనేటువంటి ఒక అంచనా ఉంది. ఇది ఫైనల్ అవుతుంది డిపిఆర్ కంప్లీట్ అయిన తర్వాత. ఒక్కసారి డిపిఆర్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా బహుశా డిపిఆర్ పని ప్రారంభించడానికి కూడా ఈ 2025 ఎండింగ్ కల్లా ఈ పనిని మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. 2025 ఎండింగ్ కల్లా డిపిఆర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే కనుక 2006లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలవుతుంది. మ్యాక్సిమం 2 ఏళ్లలో ఇది పూర్తి చేయడానికి ప్లానింగ్ రెడీ చేస్తున్నారు. అంటే 2026 నుంచి 2028 కల్లా కంప్లీట్ అయ్యేలాగా ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు. అప్పటికి అమరావతి నగరం కూడా ఆవిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి డెడ్ లైన్స్ ప్రకారం చూస్తే 3 ఏళ్లలో అమరావతిని సాకారం చేయాలి, మొదటి ఫేజ్ని కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. సో అమరావతిలో
ఇక్కడ అమరావతికి ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతాల్లో అంటే నరసరావుపేట ప్రాంతం నుంచి పల్నాడు జిల్లా నుంచి వచ్చేటువంటి మార్గాల్ని డైరెక్ట్ అమరావతికి కనెక్ట్ అయ్యే విధంగా అక్కడ అమరావతి రింగ్ రోడ్ ఉంది. అమరావతి రింగ్ రోడ్ నుంచి నేరుగా అమరావతి నగరంలోకి వెళ్ళేలాగా ప్రణాళికను సిద్ధం చేస్తారు. అలానే ఇక్కడ హైదరాబాద్ దగ్గర ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ప్లస్ ఒక రీజనల్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి కూడా రేడియల్ రోడ్స్ని కనెక్టివిటీ ద్వారా ఈ ఎక్స్ప్రెస్ వేకి తీసుకొచ్చేలాగా ప్రణాళికల్ని రెడీ చేసే ఆలోచనతో ఒక కేంద్ర ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలానే తెలంగాణ ప్రభుత్వం మూడు కూడా సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భూసేకరణ అనేటువంటి అంశం ఉంటుంది. రెండు ప్రభుత్వాలు స్థానికంగా భూములు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే కేంద్ర ఉపరితల రవాణా శాఖ NHAI ఆధ్వర్యంలో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ ప్రణాళికని అమలు చేస్తుంది. పూర్తిగా ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అవుతుంది, కానీ రాష్ట్రాలు సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులు అత్యంత సమీపంగా అంటే ప్రయాణానికి సంబంధించి చూస్తే కనుక 2.5 గంటల్లో వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తారు. అది దాని లక్ష్యమే ఈ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే. ఒకవైపు నుంచి ఈ మార్గం ఉంటుంది, తర్వాత విజయవాడ ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. సో రెండు కనెక్టివిటీస్ హైదరాబాద్కి ప్యారల్గా ఉంటాయి. విజయవాడ ఎక్స్ప్రెస్ వే రీజన్ ఏంటంటే నేరుగా మచిలీపట్నానికి కూడా కనెక్ట్ అవ్వడం. కార్గో హ్యాండ్లింగ్స్, తెలంగాణకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ హ్యాండ్లింగ్స్ ఎక్కువగా ఇప్పుడు చెన్నై నుంచి జరుగుతున్నాయి. అవన్నీ కూడా మచిలీపట్నంకి షిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. దానివల్ల డిస్టెన్స్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, అలానే సమయం కూడా ఆదా అవుతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య ఒక అండర్స్టాండింగ్తో వేయబోయేటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే వలన ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి, మరింత దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉండే ప్రాజెక్టుగా దీన్ని వర్ణిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.